బుల్బుల్ కథలు. హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో సందడిగా ఉండే పట్టణంలో సరస్వతి అనే ప్రేమగల తల్లి తన కుమారుడు అర్జున్తో నివసించేది. సరస్వతి ఒక వితంతువు. ఆమె కుటుంబం కోసం అవిశ్రాంతంగా పనిచేసేది. వారి స్తోమత కొంచెమే అయినా సరస్వతి అర్జునుడికి అవసరమైన దేనికి లోటు రాకుండా చూసుకునేది. ఆమెకు ఒక్క కన్ను మాత్రమే ఉండేది. అర్జునుడు వయసు పెరిగే కొద్దీ తన తల్లి రూపాన్ని చూసి ఇబ్బంది పడ్డాడు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఆమెతో కనిపించడానికి సిగ్గుపడేవాడు. అతని సిగ్గు పగగా మారి ఆమెకు దూరం కావడం మొదలుపెట్టాడు. తన పగతో ఉక్కిరిబిక్కిరైన అర్జున్ తన గతం నుండి తప్పించుకోవడానికి విదేశాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. సరస్వతికి సమాచారం ఇవ్వకుండా అతను కొత్తగా జీవితం ప్రారంభించాలని విదేశాలకు బయలుదేరాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ ఒక విజయవంతమైన వృత్తిని మొదలుపెట్టాడు. విదేశీ దేశంలో కొత్త కుటుంబాన్ని నిర్మించుకున్నాడు. అతను తన గతం గురించి లేదా తన తల్లి గురించి చాలా అరుదుగా ఆలోచించేవాడు. సరస్వతి ఒంటరిగా జీవించడం కొనసాగించింది. తన కొడుకును చాలా కోల్పోయింది. కానీ అతని చిన్ననాటి జ్ఞాపకాలలో ఓదార్పు పొందింది. ఒకరోజు సరస్వతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె మరణశయ్యపై పడుకున్నప్పుడు తన కొడుకును చివరిసారి చూడాలని తహతహలాడింది. ఆమె రూపం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తన కొడుకుకి చెప్పాలని, అతన్ని ఎంత ప్రేమిస్తుందో వివరించాలని అనుకుంది. సరస్వతి పరిస్థితి విషమించడంతో అర్జునుడి ఆచూకీ తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అతనిని సంప్రదించి అతని తల్లి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇస్తారు. తన తల్లి వద్దకు సకాలంలో చేరుకోవాలనే ఆశతో వెంటనే భారతదేశానికి తిరిగి ఫ్లైట్ను బుక్ చేసుకున్నాడు అర్జున్. ఇండియాకి రాగానే అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ చాలా ఆలస్యమైంది. సరస్వతి అప్పటికే మరణించింది. అర్జున్ చాలా బాధపడతాడు. చాలా పశ్చాత్తాపపడిపోతాడు. అతను తన తల్లి వస్తువులను సర్దుతున్నప్పుడు అతనికి ఒక ఉత్తరం కనిపించింది. అర్జునుడు ఆ ఉత్తరం తెరిచి చదవడం ప్రారంభించాడు. ఆ ఉత్తరంలో ఈ విధంగా ఉంటుంది: ప్రియమైన అర్జున్, ఈ ఉత్తరం చదువుతున్నావంటే ఇక నేను నీతో లేదు అని అర్థం. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నా స్వరూపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో నాకు తెలుసు. అది మీకు కలిగించిన బాధకు నేను చాలా చింతిస్తున్నాను. నీకు చిన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ జరిగిన ప్రమాదంలో నీ కన్ను పోయినప్పుడు నా ప్రపంచం చిన్నాభిన్నమైపోయింది. ఒక తల్లిగా నీ కష్టాలు చూసి తట్టుకోలేకపోయాను. నేను నీ గురించి ఏదైనా చేయగలిగాను. నువ్వు చీకటిలో జీవించాలనే ఆలోచన భరించలేనిది. అందుకే నా కన్ను నీకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వు ప్రపంచాన్ని స్పష్టంగా చూడాలని, నీ ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకున్నాను. నేనిప్పుడు నీకు భారం కాకూడదని, నా త్యాగం, ప్రేమ ఏదో ఒకరోజు నీకు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. అర్జున్, నువ్వు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దయచేసి నీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో, నాకున్న ప్రేమ ఎంత శాశ్వతమైనదో గుర్తించు. ఇట్లు నిన్ను ఎంతో ప్రేమించి మీ అమ్మ. ఉత్తరం చదవడం ముగించేసరికి అర్జున్ ముఖంలో కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. తన తల్లి త్యాగం, ఆమె ప్రేమ యొక్క లోతు అతనిని అలలా తాకింది. ఆమెపై పగ పెంచుకోవడం ఎంత తప్పో అర్థమైంది. ఆమె తనని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి అర్థమైంది. దుఃఖంతో, పశ్చాత్తాపంతో నిండిపోయాడు అర్జున్. అతను తన తల్లి యొక్క నిస్వార్థ ప్రేమ కథను తన పిల్లలతో పంచుకున్నాడు. అర్జున్ దయ మరియు నిస్వార్థతతో, మంచి స్ఫూర్తితో ఇతరులకు సహాయం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. అవసరమైన పిల్లలకు వైద్య సహాయం అందించడానికి ఆమె పేరు మీద ఒక ఫౌండేషన్ని స్థాపించాడు. ఆమె ప్రేమ మరియు త్యాగం యొక్క వారసత్వం కొనసాగేలా చూసుకున్నాడు. చూసారా పిల్లలు, తన తల్లికి ఉన్న లోపాన్ని చూసిన అర్జున్ తన తల్లిని దూరం చేసుకున్నాడు. అదే అర్జున్ తన తల్లి ప్రేమను అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల లోపాల కారణంగా వాళ్ళని బయటకు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి. తీసుకువెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోరు. మనం కూడా మన తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవాలి తప్ప
వాళ్ళకున్న లోపాలని చూసి వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. అర్థమైందా? సరే అయితే మళ్ళీ మరొక కథతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్ పిల్లలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన బుల్బుల్ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.